ఇక బడ్జెట్ అప్డేట్ చూస్తే 2026-27 ఆర్థిక సంవత్సరానికి లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్కు యువశక్తి బడ్జెట్గా కూడా నామకరణం చేసినట్టు తెలిపారు. అలాగే ఆర్థిక వృద్ధికి 6 సూత్రాలు పాటిస్తున్నట్లు ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో 6 కీలక రంగాలపై దృష్టి సారించారు. $53.47 లక్షల కోట్ల బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమగ్ర స్వరూపం చూస్తే రెవెన్యూ ఖాతా 41.25 లక్షల కోట్లు కాగా వడ్డీ చెల్లింపులు 14.3 లక్షల కోట్లుగా ఉంది. మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు 4.92 లక్షల కోట్లు, మూలధన ఖాతా 12.21 లక్షల కోట్లుగా కూడా ఉంది. వాస్తవ మూలధన వ్యయం 17.14 లక్షల కోట్లు కాగా రెవెన్యూ లోటు 5.92 లక్షల కోట్లుగా ఉంది. నికర రెవెన్యూ లోటు 99,642 కోట్లు కాగా ద్రవ్య లోటు 16,95,768 కోట్లుగా, ప్రాథమిక లోటు 2,91,796 కోట్లుగా ఉంది. ఇక వివిధ రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపులు చూస్తే రెవెన్యూ వసూళ్లు 35,33,150 కోట్లు కాగా పన్ను వసూళ్లు 28,66,922 కోట్లుగా ఉంది. పన్నేతర వసూళ్లు 6,66,228 కోట్లు కాగా మూలధన వసూళ్లు 18,14,165 కోట్లుగా ఉన్నాయి. ఇక రుణాల రికవరీ 38,397 కోట్లు, ఇతర వసూళ్లు 80,000 కోట్లుగా ఉన్నాయి. అప్పులు ఇతర వసూళ్లు మాత్రం 16,95,768 కోట్లుగా ఉన్నాయి. బడ్జెట్లో రవాణా రంగానికి ఎక్కువ కేటాయించారు. 5,98,520 కోట్లు రవాణా రంగానికి కేటాయించగా రక్షణ రంగానికి 5,94,585 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 2,73,108 కోట్లు, హోం వ్యవహారాలకి 2,55,234 కోట్లు కేటాయించారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించి 1,62,671 కోట్లు, విద్యారంగానికి 1,39,289 కోట్లు, ఇంధన రంగానికి 1,09,029 కోట్లు, ఆరోగ్య రంగానికి 1,04,599 కోట్లు, ఇక పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు కేటాయించారు. ఐటీ అండ్ టెలికాం రంగానికి సంబంధించి 74,560 కోట్లు, వాణిజ్య పరిశ్రమల రంగానికి 70,296 కోట్లు, సాంఘిక సంక్షేమ రంగానికి 62,362 కోట్లు కేటాయించారు. ఇక శాస్త్ర సాంకేతిక విభాగాలకు సంబంధించి 55,756 కోట్లు, పన్ను పరిపాలనకు సంబంధించి కూడా 45,500 కోట్లు, విదేశీ వ్యవహారాలకి 22,119 కోట్లు, ఆర్థిక శాఖకి 20,649 కోట్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి 6,812 కోట్లు కేటాయించినట్లు నిర్మలా తెలిపారు. వికసిత్ భారత్ థీమ్గా బడ్జెట్ ఉంది. వరుసగా 9 సార్లు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. అలాగే దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం రోజు పార్లమెంటుకు బడ్జెట్ సమర్పించడం మరో రికార్డుగా ఉంది.